ఇంట్లో బయటికి రా. మళ్ళీ తాగొచ్చినవా? నీకెన్నిసార్లు చెప్పినా తాగకు అని. ఇట్లా తాగి తాగి నీ ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకోబడుతుంది. కొంచెం రాలే. ఏం తాగుడో ఏమో. పాలోపలికి లే. తాగుడు మీద మన్ను పోయ్యా. నా రాతిట్ట రాసి నా దేవుడు. నన్ను పట్టుకున్నాను స్టైల్ ఉన్నా ఉన్నది. ఏమయ్యా ఇంకా రూమ్ లో బియ్యం బస్తా ఉంది, వంటింట్లోకి సాయం పట్టురా. నాకు శాత కాదు, ఎవరన్నా ఉంటే వాళ్ళని పట్టుకోవాలి బా. తాగుపోతోండి నిన్ను అడిగిన చూడు, మాది బుద్ధి తక్కువ. అరే ఇంకా సిరియా అంటే ఎంత మంచిగా ఉంటుందిరా. వాళ్ళ ఆయనేమో పెద్ద తాగుతాడు. సూర్రా అసంటోనికి అంత మంచి పిల్లని దొరికింది. నేను గిన్ని సంబంధాలు తిరుగుతానా, నాకు ఒక్క సంబంధం వచ్చేటైతే లేదురా. ఎంతైనా రాసి పెట్టుండాలిరా. చూడు ఆ తాగుతానికి అంత మంచి పిల్లని దొరికే. కానీ అబ్బా అంటే ఆ పిచ్చెక్కిస్తానురా. విన్నావా, పానం అంతా ఒట్టుకుంటుంది ఆమెను చూసిన కొద్దీ. అవురా, నువ్వు అన్నది నిజమే. ఆంటీ కత్తి లెక్క ఉంటుంది. అరే మాటలనే అర్థం రా ఆంటీ. అది చూడు. ఓ పిల్లగా, ఓ పిల్లగా, నిన్నే. రాజు నిన్నే. నన్నేనా? నిన్నే. ఏంటిదండి? ఇంటికాడ కొంచెం పనున్నది, ఒకసారి ఇంటికి వస్తావా? వస్తానండి. సరే తొందరగా ఇంటికి రా. ఏంద్రో ఆంటీ ఇంటి దాకా రమ్మంటుందంటే కథ ఉన్నది. అవురా, మనం పోయేస్తా. ఏం పని కనుక్కొని వస్తాం మరి. నిన్న ఉంటావా? ఇంటికి పోదావా? నేనే ఉంటా, పోయిరా. అయ్యో ఇంటికి అప్పటికి వెళ్తాం మనం. అరే అటు రమ్మన్నదా. ఏంటండి ఏదో పని ఉందన్నారు? ఏం లేదు రాజు, గా రూమ్లో బియ్యం బస్తున్నది. మా ఆయనని తీసుకొచ్చి వంట రూమ్లో పెట్టమంటే తాగొచ్చిండు, పన్నాడు. అందుకే నేను పిలిచిన, కొంచెం వంటింట్లో పెట్టవా బస్తా. అయ్యో దాన్నేముందండి, పెడతా పారి. అగో మీ ఆయన ఉన్నాడు కదా. ఆయన బగ్గ దాగొచ్చి పన్నాడు. నువ్వురా రా రాజు, అదిగో అక్కడ ఉంది. ఏమండి ఈ బస్తా నాకు ఎత్తలేదు, కొంచెం సాయం చేయండి. సరే రాజు అత్తను. ఏమైందండి? ఏమైంది? ఏమైందండి? నడుం పట్టింది. అయ్యో ఇప్పుడు ఎట్లా అండి? హాస్పిటల్ పోదాం. అమ్మో హాస్పిటల్కా? నేను నడవలేనంత దూరం, అసలు లేవనే ఎత్తలేదు నాకు. మరి నాకు తెలిసిన ఒక వైద్యం ఉంది, చేయాలనా? తగ్గిపోద్ది. వైద్యమా? అయ్యో తెలిస్తే చేయరాదు, నొప్పి తట్టుకోలేకపోతున్నా. మరి పడుకోండి. మరి నేను ఎప్పుడు మొగోళ్ళకే చేసిన, ఆడోళ్ళకి ఎప్పుడు చేయలేదు. మీకు పర్లేదా? అయ్యో మీరేమన్నా బయట వాళ్ళ తెలిసిన వాళ్ళే కదా, ఆ వైద్యం ఏదో తెలిస్తే చేయరాదు. బోర్ల కుక్కలు అనుకోని. ఎక్కడండి నొప్పి?
ఇక్కడ ఇక్కడ సరేనా సరేనా నిజమే రాజు, నొప్పి తగ్గిపోయింది. ఆ నొప్పి కాదు, పాత నొప్పులు కూడా తగ్గిపోయినాయి. మరి మనం అంటే ఏమనుకున్నారు? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? ఇదా మా తాత నేర్పిండు. అరే రాజు, నువ్వేడేం చేస్తున్నావురా? అగో, నిన్ను బియ్యం బస్తా వంట రూమ్ లో పెట్టమంటే నువ్వు బగ్గా లాగొచ్చి నాకు చేతనైతే లేదు, నేను పెట్టా ఎవరితోనే పెట్టించుకో అంటివి కదా. అందుకే రాజుని అడిగినా పెడుతున్నాడు. అది సరే, మీరు చేసే పని ఏంటిది? అగో, మేమేం చేసినాం? ఆయన ఒక్కడికి ఆ బస్తలు ఎత్తలేదని నేను కూడా సాయం పెట్టినా, ఇద్దరం కలిసి తీసుకుపోతున్నాం. అరే రాజు, నేను బియ్యం బస్తా లోపల పెడతా, నువ్వు ఇక్కడికే వెళ్ళిపో. థ్యాంక్స్ రాజు. ఓకే అండి. ఏమండి, ఎటు? బయటికి వెళ్ళొస్తానే. ఎక్కడికి? మళ్ళీ తాగనీకి పోతున్నావా? తల బాగా నొస్తుంది, ఒక 90 వేసేస్తా. ఏందయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాటినవా? తాగద్దు తాగద్దని చెప్తే మళ్ళీ తాగనీకే పోతున్నావు. నీ తాగు వల్ల మనకు పిల్లలు లేకపోయే, జల్లలు లేకపోయే. డాక్టర్ చెప్పిన విషయం మర్చిపోయినవా? నువ్వు తాగుడు బంద్ చేస్తేనే మనకు పిల్లలు అవుతారన్నారు. నువ్వు ఇట్లా తాగి తాగి నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే నేనేం కావాలి? నువ్వు ఇట్లాగే తాగు, నేనేదో మింగి సత్తా. నువ్వు బాధపడకే, నువ్వు బాధపడితే నేను చూడలేను. తాగను ఎక్క నుండి. నేను నమ్మ. నిజమే, తాగా. నీ మీద ఒట్టే, నేను ఇక నుండి తాగా, నువ్వు చెప్పినట్టే ఇంట. నువ్వు మంచుకుంటే అదే చాలు, పా లోపలికి. అరే సిరోల్ ఇంటికి ఏమైందిరా? ఏం చెప్పాలరా, మెంటల్ ఎక్కిపోతుంది, మర్చిపోలేకపోతున్నా. ఈ చేయితోటి నడుము నొక్కిండ్రా, పిచ్చి లేస్తుందిరా. అసలు ఆమెను మర్చిపోలేకపోతున్నా. నడుమొత్తినవారు అసలు ఇంతకేం జరిగిందాడా? అదే ఇదిరా జరిగింది. అవునారా? ఇంకేందిరా, మళ్ళీ వెళ్ళిపోరా? అదే చూస్తున్నారా, కలుద్దామని అనిపిస్తుంది కానీ ఇంట్లో వాళ్ళ ఆయన ఉంటారా, ఏం చేసిరా అని ఆలోచిస్తున్నా. ఒక పని చేస్తారా, ఆయన ఎట్లా తాగబోతు ఒక 90 కోటో తీసుకున్నాం అనుకో, కథం దోస్తాను మంచిగా అవుతుంది. ఎప్పుడు దొరికితే అప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోవచ్చు. ఇప్పుడే ఫోన్ చేస్తావు.
హలో అన్న ఒక్కసారి బయటికి రా, చిన్న పని ఉంది. ఏదో చిన్నగా అట్లా మందు పాట అంతే. బంద్ చేసినావా? ఏదా ఒక్కసారి రాయి బంద్ చేసావుదా, మొత్తం ఖర్చు మొత్తం నాదే. నీ బ్రాండ్ ఏంది చెప్పు? సరే పెద్ద బ్రాండ్ రావు, ఇవాళ ఒక్కరోజు దాయి బంద్ చేయి, ఓకేనా? దా ఇక్కడ వెయిట్ చేస్తుందా? ఏ రాజు నాకు అదురా, నువ్వు తాగా. ఏ తాగే నాకు ఫుల్ అయిందిరా. ఏం కదా నువ్వు నీకు నేను ఉన్నా, నా తాగన్నా. తావు, నువ్వు పోసుకోరా. నేను మోసుకుంటానని. తావు 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 మొత్తం తాగే. బాగా అయిందిరా. ఏం కదా తావు. సోయి లేక అన్నాడు కదా, ఇదే మంచి ఛాన్స్. ఇప్పుడే పోతాయి వాళ్ళ ఇంటికి. అన్నా అన్నా ఈయనేంది ఇంకా ఇంటికి రాలే? ఎటు పోతే అటే ఉంటాడు. అరే బాలు, బావ కనపడ్డాడారా? కనబడ్డాడే బావా, దాబల ఫుల్గా అయిపోన్నాడు గానే. దాబల తాగి పన్నాడా? మళ్ళా దాగాన్ని నా మీద ఒట్టేసిండే కదా, ఆయన తాగిందా? ఈయనైతే ఇంటికి రాని, ఈయన సంగతి చెప్తా. ఏంది రాజు ఇట్లా వచ్చినా? ఏం లేదండి, వట్టిగా వచ్చిన. ఏంది వట్టిగానే గింత దగ్గరకు వస్తారా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నడి ఇక్కడ నుంచి. సారీ అండి, వెళ్ళిపోతాను. వీడేంది ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు? అసలు ఎందుకు వచ్చిండు? ఏం చెప్తున్నాడు నాకేం అర్థమైతలేదు. ఎటు పోయిండో? ఇప్పుడే ఇక్కడ కనిపించిండో? నువ్వేం మనిషిరా? నువ్వేం చెప్తున్నావు నీకు తెలుస్తుందా? నువ్వెంతో మంచోళ్ళు అనుకున్నా, నువ్వు గిసిన్ తోడవని తెలిస్తే ఆ రోజు నా ఇంటికి రానిచ్చేదానే కాదు. ప్లీజ్ అండి, మీరంటే నాకు చాలా ఇష్టం. పదే పదే మీరే గుర్తొస్తారు. ప్లీజ్ అండి, నన్ను కాదనకండి. ప్లీజ్ అండి. ఆరుగంటే ఆట బొమ్మ అనుకున్నావా? నీ కంటికి ఎక్కడ కనబడుతున్నావు? నేను నీతో మంచిగా మాట్లాడుతున్నానని అలసి అయిపోయినారా? నువ్వేదో మంచోడువని తెలిసినోడువని నీతో అట్లా మాట్లాడుతున్నా గానీ నువ్వు ఇట్లా మృగంలో మారుతావని నేను అస్సలు అనుకోలే.
దీని భర్త తాగుబోతూ దీన్ని ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు. దీన్ని లూజ్ క్యారెక్టరు, దీన్ని ఏం చేసినా అది లొంగుతుంది అని అనుకుంటున్నావురా? నా భర్త తాగుబోతే కావచ్చు, కానీ నాది మాత్రం లూజ్ క్యారెక్టర్ కాదు. నీ అసంటోళ్ళు ఎంతమంది వచ్చినా నా భర్తను మార్చచ్చేమో గాని నన్ను మాత్రం లొంగ తీసుకోలేరు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో, లేకుంటే ఏదో తెలిసినోడువని వదిలేస్తున్నా. మరి ఎక్కడి నుంచి ఛీ! రేయ్, ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళినా కోసి పరదొబ్బుతా. తప్పైంది, క్షమించండి.